బంగ్లాదేశ్లో మైనారిటీలైన అంటే తక్కువ సంఖ్యలో ఉండేటువంటి జనాభాను మైనారిటీలు అంటారు. బంగ్లాదేశ్లో తక్కువ సంఖ్యలో ఉండేటువంటి హిందువులు మైనారిటీలైనటువంటి వ్యక్తుల లేదా కుటుంబాల మీద అక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గము దాడి చేయడం అనేది గర్హనీయము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ మైనారిటీ కుటుంబాలు ఆ పరిస్థితులకు కారణం కాదు, ఆ గొడవలకు కారణం కాదు, కానీ వాళ్ళ వర్గం వాళ్ళ మతం కాదు అనేటువంటి ఉద్దేశంతో మన దాడులు చేసి ఆ కుటుంబాలను వేధించడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒక ప్రజాస్వామ్య దేశంలో కులము, వర్గం, మతము అనేది చూడకుండా అందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశము ముందుకెళ్తుంది. అక్కడ జరిగేటువంటి గొడవలలో మతాల దృష్టికి నేను పూర్తిగా మతాల వారీగా నేను విభజించి చెప్పడం లేదు. ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళకు ఏది ఏంది అనేది అర్థమయ్యేటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సమస్యకు మూల కారణం ఏంటి? అతను చనిపోయినటువంటి వ్యక్తి మీద ఎవరు దాడి జరిపారు? అక్కడ ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వము లేదా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం విచారణ జరిపి దానికి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప మైనారిటీలైనటువంటి హిందువుల మీద దాడి చేయడాన్ని ఖండించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ విధంగా దాడులు జరగకుండా మైనారిటీలకు సరి అయినటువంటి రక్షణ కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, వీళ్ళు కూడా మనలో భాగమే, వీళ్ళు కూడా మన దేశ అభివృద్ధిలో, మన దేశంలో, మన ప్రాంతంలో భాగస్వాములే అన్నటువంటి అభిప్రాయానికి వచ్చి అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. తర్వాత మన దేశంలో కూడా అక్కడ జరుగుతున్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలి, నిరసన వ్యక్తం చేయాలి తప్ప ఇంకా వేరే రకమైనటువంటి ఎటువంటి హింసాత్మక చర్యలు జరగకుండా ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలి. అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు శాంతియుతంగా ముగిసే విధంగా మన ప్రభుత్వము కూడా వీలైనంత వరకు దౌత్యపరంగా చర్యలు చేపట్టాలని నా వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.